హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సన్రానా తెలుగు అమ్మాయి. ఈరోజు నేను పొలంకి వెళ్ళి చేసిన రెసిపీ వచ్చేసి పాతకాల ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ అనమాట. అదే పద్ధతిలో చేశాను. కాకపోతే ఇక్కడ వచ్చేసి మినపప్పు నానబెడుతున్నానండి. మినపప్పు వచ్చేసి ఇవి నల్ల మినుములు, పొట్టు మినుపులు ఉంటాయి కదా, వాటితో చేసేవాళ్ళంట. కానీ నాకు ఆ పొట్టు మినుములు అనేది నాకు అప్పుడు లేవన్నమాట. సో అందుకని చెప్పేసి ఇది మా బాబు కోసం ఇది కూడా రెడీ చేశాను. ఇది చిన్నపిల్లలకి బాగా ఎక్కువ పెడుతూ ఉంటే బాగుంటుందంట, మంచి హెల్త్ బాగుంటుందని చెప్పేసి చెప్పారనమాట. సో ఇది ఆవిరి కుడుములు అంటారు కదండి, ఆ కుడుములు మినపప్పుతో ఓన్లీ అందులో ఏమి వేయకుండా ఓన్లీ మినపప్పు రుబ్బేసి కుడుములు పెడతారు కదా, సో అలా పెట్టేవారంట పాతకాలంలో. సో అందులో మనం అయితే ఇడ్లీలు పెట్టుకుంటే నూక అవన్నీ వేసి పెట్టుకుంటాం, కానీ ఇందులో అలా కాదనమాట. సో నేను అందుకోసం వచ్చేసి మినపప్పు 1/2 కేజీ మినపప్పు అన్ని కడిగి బాగా వాష్ చేసి నానబెట్టుకున్నాను. దానికోసం ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. 1 గంట నుంచి 6 గంటలలోపు ఎంత టైం అయినా పర్లేదు అనమాట. ఒక గంట అయినా చాలు. ఇక్కడ వచ్చేసి దాని కాంబినేషన్ అనమాట. నాకైతే చాలా ఇష్టమైన కర్రీ ఇది. ఎక్కువగా పెళ్ళికి ముందు ఎక్కువగా ఇంట్లో చేసుకునే వాళ్ళం అనమాట. కొబ్బరి పొడి, కొబ్బరి కారం పొడి అనమాట. ఇది సేమ్ పచ్చడి ప్రాసెస్లోనే ఉంటుంది, కాకపోతే ఇది పొడిలో చేసుకోవచ్చు అనమాట. నిల్వ కూడా ఉంటుంది. సో దీనికోసం వచ్చేసి కొంచెం నూనె వేసుకోవాలండి, దోరగా వేపుకోవాలన్నమాట. ఇవన్నీ ధనియాలు, ఇంకా పచ్చి శనగపప్పు, మినపప్పు ఇందులో అవసరం లేదండి. సో వచ్చేసి ఇందులో ఇంకా స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎర్ర దాల్ ఉంటుంది కదండి, ఎర్ర కందిపప్పు అంటారు కదా, మైసూరు దాల్ అని చెప్పి ఉంటారు కదా, అది వచ్చేసి వేసుకుంటాం అనమాట. అది మంచి టేస్ట్ ఇస్తుంది ఈ పొడికి. అది కంపల్సరీ వేసుకొని ట్రై చేయండి ఈసారి. వచ్చేసి అది బాగా వేపిన తర్వాత అండి, అది బాగా పప్పులన్నీ వేగిపోయిన తర్వాత, ధనియాలు అవన్నీ వేగిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లి, మన కారం తగ్గట్టు ఎండుమిర్చి వేసుకొని ఇంకా స్టవ్ కూడా కట్ చేసుకొని ఆ వేడితోనే అవి వేపుకున్నా పర్లేదండి. మరి అంత ఎక్కువసేపు వేపాల్సిన అవసరం లేదు. కానీ ఈ పప్పులు మాత్రమే కొంచెం బాగా దూరగా వేపుకోవాలన్నమాట, మంచి సువాసన వచ్చేంత వరకు. ఇవి వచ్చేసి నేను ఇంటి దగ్గర ఫ్రై చేసుకొని వెళ్ళిపోయానండి. ఇంకా లాస్ట్లో వచ్చేసి అవన్నీ స్టవ్ కట్టేసే ముందు చింతపండు అనమాట, మన పులుపు తగ్గట్టుగా చింతపండు వేసుకుంటాము. ఇంట్లో చింతపండు అయితే కంపల్సరీ వేసుకోవాలి. అది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, నిలవ కూడా ఉంటుంది, వారం పాటు ఉంటుంది అనమాట ఈ పొడి చేసి పెట్టుకుంటే బయట. సో మనం చల్లారి పెట్టేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలండి. సో అలా మనం కలుపుతూ ఉంటే బేగా చల్లారిపోతుంది. ఇక్కడ చింతపండు వచ్చేసి మనం గ్రైండ్ చేసినప్పుడైనా వేసేసుకోవచ్చు కడిగేసి పెట్టుకొని. కాకపోతే నేను కడిగేసి మళ్ళీ ఫ్రై చేశాను, ఎందుకంటే కొంచెం తేడా అనేది పోతుంది కదా అని చెప్పి ఫ్రై చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరి ముందు చూపించాను కదండి, కొబ్బరి అదే గ్రైండ్లో నేను కొంచెం మిక్స్ చేసి పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. అది కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఆ పొడి అనేది పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మళ్ళీ మనం వేపుకోవాలి, తర్వాత చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా చికెన్ పకోడీ కూడా చేద్దామని చెప్పేసి నేనైతే తిన్నాను చికెన్ పకోడీ. సో మా డాడీకి బాగా ఇష్టం అనమాట. సో నేను ఆ రోజు తిన్నాను చెప్పి మా డాడీ మమ్మీ కోసం తయారు చేశాను. ఇది వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి అనేది దంచుకుంటున్నాను దీనికోసం. మామూలుగా మిక్సీలో వేసుకోవచ్చు, మిక్సీలో వేసుకున్న నాకు అంతగా నచ్చదు అనమాట. బయట కొన్న కూడా ప్యాకెట్ ఉంటుంది కదండి, అది నచ్చదు. ఇలా మిక్సీలో వేసుకున్నా మరి జారుగా, అంటే కొన్ని రెసిపీస్కి ఎలా ఉండాలి, కొన్ని రెసిపీస్కి ఎలా అంటే బాగుంటుంది. సో నేను ఎక్కువగా దంచుకొని యూస్ చేస్తాను. సో చికెన్ వచ్చేసి బాగా వాష్ చేసుకున్నాను, ఉప్పు పెట్టి వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్క చూపించాను కదండి, ఆ సైజులో కట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది, బాగా ఫ్రై అవుతాయి అన్నమాట, అన్నీ ఒకే సైజులో ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క ఐటెం అనేది నేను యాడ్ చేస్తున్నాను, మీరు చూసుకోండి. ఇక్కడ కారం, పసుపు అవన్నీ వచ్చేసి మనకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఉప్పు వచ్చేసి మనం ఆల్రెడీ ఉప్పు వేసి కడిగాం కాబట్టి ఉప్పు కూడా కొంచెం తక్కువ చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తాను అనమాట నేను చికెన్ పకోడీ. డీప్ ఫ్రై చేసినప్పుడు మనం ఆటోమేటిక్ సాల్ట్ అనేది కొంచెం పెరుగుతుంది అనమాట. ఎప్పుడైనా ఫ్రైలకి సాల్ట్ కొంచెం తగ్గించే వేసుకోవాలి. అందులో నేను డీప్ ఫ్రై చేసే ఐటమ్స్కి సాల్ట్ అనేది తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు నేను చేసి చికెన్ పకోడీ కూడా నిల్వ ఉంటుందండి, ఇది కూడా నిల్వ ఉంటుంది అనమాట. ఒక 2 days వరకు ఇలా మనం తినొచ్చు. మనం జర్నీస్కి వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని కూడా పట్టుకెళ్ళొచ్చు అనమాట. ఒక ట్రైన్ జర్నీ 1 day 2 days అంటే అనుకుంటే తీసుకొని వెళ్ళొచ్చు. ఒక బాక్స్లో పెట్టేసుకొని పాడవద్దు అనమాట. ఈ కొబ్బరి పొడి కూడా మంచి హెల్తీ రెసిపీ, అది కూడా మీకు అది ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. సో అది కూడా మనకి 1 week పాటు ఉంటుంది అనమాట, అది కూడా పాడవదు. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పసుపు,
అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను, అది కూడా అవన్నీ వేసుకొని నిమ్మకాయ వేసుకోవాలండి. ఇందులో నిమ్మకాయ అనేది పిండుకుంటే అది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నిమ్మకాయ జ్యూస్ అనేది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఒక విషయం చెప్పాలనుకున్నానండి. ఏంటంటే నా బెంగళూరులో చేసినప్పుడు కుకింగ్ వీడియోస్లో చేస్తుంటే ఇలానే 2 హ్యాండ్స్ యూస్ చేస్తుంటే మా మదర్కి అడిగారంట ఒక ఆవిడ, ఎడం చేత్తో అన్నీ వేస్తున్నారు అని చెప్పేసి అన్నారట. ఇది నేను ఎడం చేత్తో వేయట్లేదండి, కుడి చేత్తోనే వేస్తున్నాను. కాకపోతే ఇది వీడియోలో నేను ఫోన్లో షూట్ చేసినప్పుడు మీకు అలా కనిపిస్తుంది అనమాట. సో లేదంటే మీరు కూడా మీ ఫోన్లో ఉంటాయి కదండి, మీరు ఫ్రంట్ స్క్రీన్ ఉంటుంది కదా, అది ఆన్ చేసి పెట్టుకొని మీరు ఆ కుడి చేత్తో రైస్ తినండి, మీకు ఎడం చేత్తో తిన్నట్లు మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇది అప్పటి నుంచి చెప్దామని అనుకుంటున్నాను, ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను అనమాట. సో అందుకని ఇప్పుడు బాగా గుర్తొచ్చింది. నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి ఇలా షూట్ చేస్తున్నాను ఇప్పుడు. సో అందుకే నేను ఎడం చేతున్నట్టు కనిపిస్తుంది అనమాట ఏమైనా చేసినా కూడా. సో మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి బియ్యం పిండి వేస్తున్నానండి. ఇందులో బియ్యం పిండి బదులు మీ దగ్గర కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. నాకు బియ్యం పిండి మాత్రమే, కార్న్ఫ్లోర్ ఇంట్లో లేదని చెప్పి అది యూస్ చేస్తున్నాను. ఇంకా వచ్చేసి పెరుగు కూడా వేసారండి. పెరుగు వేస్తే మంచి స్ట్రక్చర్ వస్తుంది అనమాట. అది కూడా పెరుగు కూడా మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి. ఈ చికెన్ పకోడీని వేసుకొని ఇందులో మన ఈ చికెన్ పకోడీతో ఫ్రైడ్ రైస్లో కలుపుకోవచ్చు, లేదంటే నార్మల్గా అందులో ఇంకా కొన్ని ఐటమ్స్లో వేసుకొని కొంచెం మిక్చర్లో అవన్నీ యాడ్ చేసుకొని కూడా తింటే ఇంకా బాగుంటుంది. సో నేను ఆల్రెడీ దంచి పెట్టుకున్నాను కదండి అల్లం వెల్లుల్లి, అది కూడా వేసేస్తున్నాను. ఇందులో శనగపిండి కూడా వేసుకున్నాను. ఆ శనగపిండి అనేది మీ ఆప్షనల్ అనమాట, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. సో మనం బయట చేసే షాప్స్లో అంటే ఫుడ్ కలర్ వేసేస్తారు, కొంచెం మైదా పిండి ఇవన్నీ వేస్తారు. నేను మైదా పిండి ఫుడ్ కలర్ అసలు వేయను అనమాట వీటిలో కూడా. సో ఇవన్నీ వేసుకొని నేను కలిపేసుకుంటున్నానండి బాగా. నిమ్మకాయ వచ్చేసి ఒక నిమ్మకాయ ఫుల్గా వేసుకున్నాను. పెరుగు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్, పెద్ద స్పూన్ నిండా పెరుగు వేసుకున్నాను, గడ్డ పెరుగు. సో ఇప్పుడు అదంతా బాగా కలుపుకోవాలండి, ముక్కలకు బాగా పట్టించుకోవాలి ఆ మసాలా ముద్ద అంతా. నేను లాస్ట్ వీడియోలో మసాలా పొడులు రెడీ చేశాను కదండి, అవి వచ్చేసి చిటికెడు అనేది వేసుకున్నాను. అవి కూడా కలిపేసి పెట్టేసుకున్నాను. ఒక అరగంట వరకు నానబెట్టుకున్నాను అనమాట అలా పెట్టేసి. ఇక్కడ వచ్చేసి మా బాబు పొలంకి వెళ్ళామండి ఎప్పుడులాగే. ఇక్కడ వెళ్తే వాడు ఉయ్యాలు ఊక్కోవటానికి ఇక్కడ ఆవు వచ్చేసి అడ్డుగా ఉందట. పద ముందుకి పద అంటున్నాడు, అంటే కొంచెం మాట్లాడుతున్నాడు. పద ముందుకు పద అని దానికి చెప్తుంటే దానికి అర్థం అవ్వట్లేదు. అసలు ఆవుకు చూడలేదు, చూసినా పట్టించుకోలేదు. ఇంకా తోకతాటి ఊపుకుంటుంది అనమాట. ఆవుకి వాడి భాష అర్థం కావట్లేదు. వాళ్ళకి చేసేదేం లేక అలాగే ఊపేసేమన్నాడు అనమాట. సో అలాగే ఊక్కుంటున్నాడు. దాన్ని అడుగుతూనే ఉన్నాడు, పాపం జరుగు పద ముందుకి అని. దానికి అర్థం అవ్వట్లేదు. సో కొంతసేపు ఇంకా దిగేసాడు అనమాట. వాడికి ఇంకా కదలట్లేదు అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మేము కొంచెం ఇంకా వంట స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోయాము. ఆ రోజు వచ్చేసి మేము వెళ్ళినప్పుడు ఎండ లేదండి. వెళ్ళిన కొంతసేపు అయిన తర్వాత మాత్రం ఎండ వచ్చేసింది. కానీ చెట్లు ఉంటాయి కదండి చుట్టూ, చెట్ల వల్ల అక్కడ ఉన్నంతసేపు ఎండ తెలీదు, బయటకు వచ్చాక మాత్రం ఎండ తెలుస్తుంది మాకు. చాలామంది అనుకుంటారు ఎండతో అక్కడ అలా ఉంటున్నారు ఏంటని అనుకుంటున్నారు. సో అక్కడ మేము ఆ చెట్టు దగ్గర షెడ్ దగ్గర ఉన్నప్పుడు మాకు ఎండ అనిపించట్లేదు, బయట వచ్చినప్పుడే ఎండ అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి పేడ వేసామన్నమాట. సో అందుకని చెప్పేసి కొంచెం అలా మరీ ఆ ఉట్టిపేడ వేసి అలా వదలకూడదని చెప్పి ముగ్గు కూడా పెట్టుకుంటున్నాను. నాకు ముగ్గులకు పెట్టడం అవన్నీ చాలా ఇష్టం అన్నమాట. అలానే మంచి పెద్ద ముగ్గులే మీరు రావు, కానీ అది వచ్చినంత వరకు ముగ్గులు ఎక్కువగా పెట్టడం నాకు చాలా ఇష్టం. ఏదైనా డెకరేట్ చేయటం, ముగ్గులు పెట్టడం అలాంటి వాటి నాకు బాగా ఇష్టం అన్నమాట. ఇక్కడ వచ్చేసి మా బాబు ఆ వాటర్ వదలొద్దు అసలు, ఆ బాటిల్ మొత్తం ఫినిష్ చేసేయాలని చెప్పేసి ఇచ్చానండి వచ్చేటప్పుడు, ఇంటి నుంచి వచ్చేటప్పుడు. ఇంకా బాటిల్ పట్టుకుంటున్నాడు, తిరుగుతున్నాడు, అడ్డుగా ఉందని పక్కన పెడుతున్నాడు, కానీ వాటర్ మాత్రం తాగడం కనిపించట్లేదు. సో అది తెచ్చేటప్పటి నుంచి వాడికి వాటర్ తాగటం అడగటం చేస్తున్నాడు. కానీ అది మనం అలా గుర్తు చేస్తూ ఉండాలన్నమాట. చిన్నపిల్లలు కదండి, ఇంకా మనం చెప్తూనే ఉంటేనే తాగుతారనమాట. ఇప్పటి నుంచి వాడికి వాటర్ తాగే అలవాటు ఎక్కువే ఉంటుంది. ఫస్ట్ నుంచి వాడికి అలవాటు చేశాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ఇందాక నానబెట్టుకున్నాను కదండి, అది ఇంటి దగ్గరే నేను గ్రైండ్ చేసి తీసుకొచ్చాను అనమాట. మనం మిక్సీలో కానీ ఒకవేళ పిండి వేసుకున్నాం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం రుబ్బుకోవాలండి. అది కూడా మెత్తగా గారెల పిండిలాగా రుబ్బుకోవాలన్నమాట. మరి స్మూత్గా కాకుండా కొంచెం ఉన్నట్టు అలాగ రుబ్బుకోవాలి. కాకపోతే మనం మిక్సీలో వేసింది కొంచెం గట్టిగా వస్తుంది అనమాట. గ్రైండర్లో కానీ లేదంటే రోట్లో రుబ్బుకుంటేనే ఆవిరి కూడా అనేది కొంచెం ఫ్లఫీగా మెత్తగా వస్తుంది. మీరు ట్రై చేయండి.
నేను వచ్చేసి ఇంటి దగ్గర గ్రైండర్లో రుబ్బేసుకొని తీసుకొచ్చాను అనమాట, ఆవిరి కుడుము పెడతామని చెప్పి. ఈ రెసిపీ యాక్చువల్లీ నాకు మా అమ్మ చెప్పారు, చాలాసార్లు చిన్నప్పుడు తిన్నాను, కానీ అప్పుడు బాగానే చేసేవారు మా అమ్మ. ఎందుకంటే మా అమ్మ చేసే రెసిపీ అప్పుడు పొట్టు మినపతో చేసేవారు అనమాట. పొట్టు మినపప్పు ఉంటుంది కదా, దాంతో చేసేవారు మినుములతో. ఇలాగ పొట్టు లేకుండా ఎప్పుడు చేయలేదు. మా అత్తయ్య మాత్రం మా బాబు కోసం ఒకసారి చేశారనమాట. చేస్తే అది మొత్తం ఆవిరితో సరిగ్గా ఉడకలేదు, మొత్తం జావ జావ అయిపోయి వాడు తినడానికి కూడా ఇష్టపడలేదు అనమాట. సో తర్వాత నుంచి చాలాసార్లు ట్రై చేద్దాం అనుకున్నాను, ఇంకా అలా వదిలేసాను. ఇంకా ఇప్పుడు బాగా గుర్తొచ్చిందని చెప్పి ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది, ఎందుకంటే మంట బాగా తగలడం, అది వచ్చేసి రుబ్బడం కూడా మంచి టెక్స్చర్లో నేను గ్రైండ్ చేసుకున్నాను అనమాట. సో అందుకొచ్చేసి ఆ రెసిపీ చాలా బాగా వచ్చింది. మా వాడికి అయితే మాత్రం చాలా ఇష్టంగా తిన్నాడండి. అది ఇడ్లీ అంటే వాడికి ఇష్టమే, కానీ అలా నూక లేకుండా ఇలా తిండా స్మెల్ వస్తుంది, అది ఉట్టుగా ఉంటుంది కదా అనుకున్నాను, కానీ అది కూడా బాగానే తిన్నాడు. దాని కాంబినేషన్తో ఈ కొబ్బరి పొడి కానీ లేదంటే బొంబాయి చట్నీ కానీ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేనైతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నేను కొబ్బరి పొడి చేశానండి, నైట్ వచ్చేసి బొంబాయి చట్నీ చేశాను వాడికి ఇష్టమని. వాడైతే అది బాగానే తిన్నాడు. ఇంకే ఇప్పుడు అర్థమైంది అనమాట, ఇక నుంచి చేసిన తింటాడు అని చెప్పేసి. అప్పుడు మా అత్తయ్య చేసినప్పుడు మాత్రం చాలా అసహ్యం పడిపోయాడండి. ఆ టైంలో బాగాలేదు కూడా, వాడికి హెల్త్ కూడా ప్రాబ్లం ఉండే. సో దాని ఒకటి అది బాగా కుక్ అవ్వలేదు, జావలాగా వాటర్ అంతా చేరిపోయి మొత్తం జావలాగా ఉండింది. సో అప్పుడు అంతగా సెట్ అవ్వలేదు అనమాట. అప్పటి నుంచి అనుకున్నాను మళ్ళీ ట్రై చేయాలని చెప్పి. సో ఇన్ని రోజులు కుదిరిందనమాట, కానీ మా రెసిపీ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఈ పొయ్యి వెలిగిస్తాను, కానీ కట్టెల పొయ్యి చాలా పెద్ద టాస్క్ అని అనిపిస్తుంది నాకు. నాకు ఏదో అలవాటు ఉందని అనుకుంటూ ఉంటారు చాలామంది, కానీ నాకు అస్సలు పొయ్యి వెలిగించడం అంటే చాలా ఇబ్బంది అనమాట. ఏదో వీడియో కోసం ట్రై చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి, లేదంటే మా అమ్మ మా డాడీ ఎవరైనా అంటే అలా వెలిగించేస్తూ ఉంటారు. నేను ట్రై చేస్తే మొత్తం ఆ మ్యాచ్ బాక్స్లో స్టిక్స్ అన్నీ అయిపోతాయి. ఇంకా మా అమ్మ అంటుంది, ఇంక నువ్వు వెలిగించసరికి ఇంక ఇంటికి వెళ్ళిపోతాం, ప్యాకప్ చెప్పేద్దాం అంటూ ఉంటుంది మా అమ్మ మాత్రం పక్క నుండి. అంటే ఎందుకో ఏం వేగ ముట్టుకోదు అనమాట, నాకు అది ఎలా ముట్టించాలో అర్థం కాదు. సో అలా ట్రై చేసి అందులో ఉన్న స్టిక్స్ అన్నీ అయిపోతూ ఉంటాయి. సో మేము ఆ రోజు వచ్చినప్పుడు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల కట్టెలు కూడా బాగానే ముట్టుకున్నాయి అనమాట. మంట కూడా బాగానే పెద్దది వచ్చింది. సో వంట కూడా బాగా అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను రుబ్బు అనేది ఒక 1 అవర్ నానబెట్టానండి, అంతే. మినపప్పు అనేది ఎక్కువగా నానబెట్టలేదు, నాకు టైం కూడా ఎక్కువ లేదనమాట. నేను అప్పటికప్పుడు మా ఉదయం లేచిన వెంటనే అనుకొని అప్పుడు నానబెట్టేశాను. అది మరి 1 గంట నానబెట్టుకున్నా చాలు, లేదంటే 2 గంటలు నానబెట్టినా పర్లేదు, లేదంటే నైట్ అంతా నానబెట్టుకున్నా పర్లేదండి. మీరు మిక్సీలో వేసుకుందాం అనుకుంటే మాత్రం రాత్రి అంతా నానబెట్టుకుంటే మంచిదన్నమాట. గ్రైండర్లో నేను వేసుకున్నాను కాబట్టి 1 గంట సేపు నానబెట్టుకున్నాను. అందులో పెద్ద వాటర్ ఏమి యాడ్ చేయకుండా తీయడానికి వాటర్ యూస్ చేశాను, అందులోంచి తీయడానికి అంతే తప్ప, ఇంకా అది గ్రైండ్ అయినప్పుడు పెద్దగా వాటర్ ఏమి యూస్ చేయలేదు. అది రుబ్బేసి తెచ్చేసుకున్నాను అనమాట. ఇక్కడికి వచ్చి అది ఆవిరి కుడుములు ఎలా పెట్టాలో చూపిస్తాను మీ అందరికీ. ఇక్కడ వచ్చేసి ఈ ఆవికి అసలు వాటర్ వేస్తే అస్సలు నచ్చదండి, ఎంత ఇబ్బందో దానికి, ఎందుకో తెలీదు. కాకపోతే దానికి ఎప్పుడు వాష్ చేయాలి కదా అని చెప్పేసి మా డాడీ అలా దూరం నుంచి వేసేస్తూ ఉంటారు వాటర్, దానికి అస్సలు నచ్చదు, అసలు ఏంటో తెలీదు. అలా వాటర్ వేస్తుంటే అటు ఇటు ఊపుతూనే ఉంటుంది. అసలు ఈ ఆవు దగ్గరికి వెళ్ళాలంటేనే భయం నాకు. అలా ఇదేనే కదండి, ఆవు దగ్గరికి గీతల దగ్గరికి అంత దగ్గరగా వెళ్ళడం నాకు చాలా భయం. అసలు దూరం నుంచి చూస్తే అలా ఆనందపడుతూ ఉంటాను. నేను ఎంత విలేజ్లో అంతా తిరగాలి ఇష్టంగా ఉన్నా కూడా దూరం నుంచి అది చూస్తూ ఉంటాను తప్ప దగ్గరికి వెళ్ళి వాటిని పట్టుకోవాలంటే నాకు చాలా భయం అనమాట. ఎందుకు పొడుస్తాయేమో అని భయపడుతూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ బాగా మంట వెలిగిందండి. మంట వెలిగిన తర్వాత వచ్చేసి ఇక్కడ నేను స్టవ్ మీద పెట్టుకున్న స్టాండ్ ఉంటుంది కదండి, అది కూడా తెచ్చుకున్నాను కళాయిలో. ఇది ఆవిరి మీద ఉడకాలి కాబట్టి ముందుగా నీళ్ళు పోసుకున్నాను అనమాట. ఆ నీళ్ళు అనేది కొంచెం మరగాలి, అదంతా వాటర్ అనేది బాగా కొంచెం మరిగి హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మనం వచ్చేసి ఆ కుడుము ప్లేట్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను కళాయిలో నాకు ఈజీగా ఉందని అందులో పెట్టుకున్నాను. మీకు ఇంకా కొంచెం లోతుగా ఉన్న గిన్నెలు కూడా పెట్టుకుంటే ఇంకా మంచిది అనమాట. దాని మీద ఒకవేళ వాటర్ ఏమైనా వస్తుంది అని భయం మీకు అవసరం ఉండదు. మన స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు కుక్కర్ ఉంటుంది కదండి, దానిలో నీళ్ళు పోసుకొని పైన లోపల స్టాండ్ పెట్టుకుని దాని మీద పెట్టుకుంటే ఇంకా మంచిది. కుక్కర్ అన్న గిన్నె కూడా కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి పర్లేదనమాట. అలానే విజిల్ పెట్టకూడదు, పైన నార్మల్ మూత ఏదైనా పెట్టుకోవాలి.
ఇక్కడ ఇది వచ్చేసి నాకు అప్పుడు ఓవెన్తో వచ్చిందనమాట ప్లేట్ వచ్చేసి. అది బాగుంది, ఇంకా అలా దానిలో పెడితే ఇంకా బాగా కుక్ అవుతుంది ఈవెన్గా కొంచెం అని చెప్పేసి అది తీసుకున్నాను అనమాట. మీరు ఏదైనా కంచం కానీ గిన్నె ఏదైనా యూస్ చేసుకోవచ్చు, ఒక గ్లాస్లో పెట్టుకున్నా పర్లేదండి. మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ఇంకా అప్పటికి అక్కడ సామాన్లు ఏం కొనుక్కోలేదనమాట మేము బెంగళూరులో ఉన్నప్పుడు. అప్పుడు ఇడ్లీ పెట్టాలంటే నేను చిన్న చిన్న గ్లాసెస్లోని ఆయిల్ పోసి అందులో ఇడ్లీ పెట్టుకునేదాన్ని. సో అలా పెట్టుకున్నా పర్లేదు. ఇది వచ్చేసి నేను రుబ్బుకొని తెచ్చుకున్నాను అనుకోండి. ఇందులో ఓన్లీ ఒక్క సాల్ట్ వేసి మాత్రమే నేను రుబ్బాను అనమాట, ఇంకేం వేయలేదు ఇందులో. సో మనం కొంచెం ఎక్కువ పిండి యూస్ చేసి అందులో వేసుకోవాలి, ఎందుకంటే అది ఉడికేసరికి అది అలా స్పాంజ్లో చిన్నది అయిపోతుంది అనమాట. ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి ఉడికేసరికి ఇంకా సన్నగా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి కొంచెం లావుగా రావడం కోసం మనం పిండి ఎక్కువగా వేసుకోవాలి. సో వేసుకొని సమానంగా అటు ఇటు పెట్టేసుకోవాలన్నమాట, బాగా ఉడుకుతుంది అప్పుడు. అలాంటప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక మెథడ్లో చూపించానండి. నెక్స్ట్ ఓయికి ఇంకో మనం క్లాత్ కూడా వేసి పెట్టుకుంటే అది కూడా బాగానే వస్తుంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను క్లాత్ పైన కప్పుతాను అనమాట, అక్కడ కింద వేయలేదు. ఇలా అయినా వస్తుంది, అలా అయినా వస్తుంది. మీరు ఇంకా ఆయిల్ కానీ అలాంటిది ఏమి ప్లేట్కి రాయాల్సిన అవసరం లేదనమాట. మీకు ఇంకా ఈజీగా అయిపోవాలనుకుంటే ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదండి, అందులో వేసి పెట్టేసుకున్నా మీకు అయిపోతుంది అనమాట. కాకపోతే ఇడ్లీ కన్నా కొంచెం ఎక్కువ టైం ఉంచుకుంటే బాగా కుక్ అవుతుంది. వీటికి వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలన్నమాట, ఆవిరి మీద ఉడకాలి. అవి చాలా బాగుంటాయండి అసలు. ఇందులో ఇంకేం వేయలేదు, నేను ఒక ఉప్పు వేసి అది గ్రైండ్ చేసుకున్నాను అంతే అనమాట. ఇది వచ్చేసి 2 మడతల మీద వేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ కుక్ అవుతుంది అవదా అని చెప్పేసి దాన్ని అలా కట్టేస్తున్నాను అనమాట. ఇంకా 2 మడతల మీద ఎందుకు పెట్టడం అనేది. ఇలాంటి ఒక క్లాత్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే ఒకవేళ ఇది పొంగినా లేదా వాటర్ ఏమైనా వచ్చినా సరే దాని మీద పడినా అంతగా ఏది అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ పిండి కూడా ఏమైనా పొంగినా కూడా ప్రాబ్లం అవ్వదు అనమాట, అందుకని చెప్పేసి ఇలా పెట్టుకోవచ్చు. లేదు అంటే నేను నెక్స్ట్ మెథడ్ ఇంకా చూపిస్తానండి, అలా చేసుకున్న బాగానే ఉంటుంది. నేను వచ్చేసి నాకు స్టాండ్ అనేది వేరేగా లేదనమాట, స్టవ్ మీద ఉన్న స్టాండ్ తీసుకొచ్చి అలా పెట్టుకున్నాను. దాని మీద కరెక్ట్గా సరిపోయింది అనమాట ప్లేట్ వచ్చేసి. మీరు అలా యూజ్ చేసుకున్నా పర్లేదు. సో ఇది వచ్చేసి మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అలాగా అది ఆవిరి మీద అనేది ఉడికితే సరిపోతుందండి. ఆ వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదు, వాటర్ పొంగి దాని మీద పడితే మొత్తం అంతా రెసిపీ వేస్ట్ అవుతుంది అనమాట. అందుకే ఎవరైనా కొత్తగా ట్రై చేసిన వాళ్ళు వచ్చేసి లోతుగా ఉన్న గిన్నెలో పెట్టుకోవడం మంచిది. స్టాండ్ ఎత్తుగా ఉండేటట్టు లోతుగా ఉన్న గిన్నెలో ఎక్కువ వాటర్ పోసి పెట్టుకోవడం మంచిది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ఇంటి దగ్గర కొంచెం అన్నీ గ్రైండ్ చేసి తెచ్చుకున్నాను కదండి, కొబ్బరి పొడి కోసం, కొబ్బరి కారం పొడి కోసం. సో అది ఎలా తయారు చేస్తున్నానో చూడండి. చాలామందికి రెసిపీ తెలిసే ఉంటుంది, కానీ ఎక్కువ నాకు తెలిసినంత వరకు కొబ్బరి పచ్చడి ఎక్కువ చేసుకుంటూ ఉంటారు ఇలా కొబ్బరి కారం పొడి కన్నా మన సైడ్. సో నేను మా ఇటువైపు ఎక్కువ కొబ్బరి కారం పొడి చేసుకోవడం నేను ఎక్కడ పెద్దగా ఎక్కువ చూడలేదు. సో ఎక్కువ కొబ్బరి పచ్చడి ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. మేము కూడా స్టార్టింగ్ ఎక్కువ కొబ్బరి పచ్చడి చేసుకుంటూ ఉండేవాళ్ళమి. ఈ రెసిపీ తెలిసిన తర్వాత ఇలాగ పొడిలో చేసుకుంటే బాగుంది అనిపించి ఇంకా అదే స్టార్ట్ చేశాను అనమాట నేను. సో మనం తాలింపు పెడుతున్నట్లే కొంచెం పోపు గింజలు అండ్ వచ్చేసి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ పోసుకొని. దీనికి నూనె కూడా ఎక్కువ పట్టదండి, ఎందుకంటే కొబ్బరిలో ఆల్రెడీ కొంచెం తేమగా ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది కాబట్టి మనం వచ్చేసి సపరేట్గా ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట తాలింపు పెట్టడం కోసం. నేను కొబ్బరి కూడా 2 చెక్కలు తీసుకున్నానండి, అంటే ఒక కొబ్బరి ఫుల్గా తీసుకున్నాను అనమాట, అది కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. ఈ కొబ్బరి కారం పొడికి వచ్చేసి కొబ్బరి కొంచెం ముదురు తీసుకుంటే బాగుంటుంది అనమాట, లేతదంటే అంతగా టేస్ట్గా అనిపించదు, ఎక్కువ నిల్వ ఉండదు కూడా. మనం గ్రైండ్ చేసినప్పుడు కూడా అది అంతగా గ్రైండ్ అవ్వదు సరిగ్గా. సో అందుకని వచ్చేసి మనం కొంచెం ముదిరిన తర్వాత తీసుకుంటే అది మంచి టేస్ట్గా అనిపిస్తుంది కూడా, ఎక్కువ నిల్వ కూడా ఉంటుంది. ఈ కొబ్బరి పొడి కారం పొడి వచ్చేసి మనం ఆల్రెడీ ఇలా గ్రైండ్ చేసి పెట్టుకొని ఇలా రెసిపీ రెడీ చేసి పెట్టుకుంటే మన సాంబార్లు అవన్నీ చేసుకున్నప్పుడు కూడా ఒక స్పూన్ వేసుకుంటే సాంబార్ టేస్టే మారిపోతుంది అనమాట, చాలా బాగుంటుంది. చారులో కానీ సాంబార్లో కానీ ఒక స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ వర్షాలు పడడం వల్ల చుట్టూ వచ్చేసి గ్రీనరీ చాలా బాగుందండి, మొత్తం చుట్టూ అంతా చెట్లు గడ్డలు అన్నీ వచ్చేసాయి అనమాట. సో ఇక్కడ కొబ్బరి వేసి వేపుకున్నానండి, కొంచెం పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత మనం ఆల్రెడీ పొడి వచ్చేసి మిక్స్ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. అది వచ్చేసి మనం బాగా అందులో పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి, ఒక 2-3 నిమిషాలు అలాగా మంట మీద ఫ్రై చేసుకోవాలన్నమాట, మాడకుండా. చిన్న మంట మీద అలా ఫ్రై చేసుకుంటే పొడి అనేది రెడీ అయిపోతుంది.
సో మనం చింతపండు వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇది పాడవద్దు కూడా. మనం ఉప్పు వచ్చేసి ఇప్పుడు చూసుకొని వేసుకోవచ్చు, లేదంటే మనం వేడి మీద ఉన్నప్పుడే అది సాల్ట్ సరిపోయిందో లేదని చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు వేడి మీద ఉంటే అది సాల్ట్ అనేది కరిగిపోతుంది అనమాట. సో చూసారు కదండి, ఇందులో నూనె కూడా పెద్దగా ఏం పట్టలేదు. మనకి చాలా హెల్తీ రెసిపీ అనమాట ఇది. సో మన ఇందులో టిఫిన్స్లో కానీ లేదంటే మనం వేడి వేడి అన్నంలో కొన్ని కలుపుకొని నెయ్యి వేసుకొని ఆ పొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి అనేది చాలా మంచిదన్నమాట. చిన్నపిల్లలు కూడా ఇవ్వచ్చండి. కాకపోతే చిన్నపిల్లలకి వచ్చేసి వాళ్ళు అంత పొడి పొడిగా తినగలుగుతారు, తింటారో తినలేరో తెలియదు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి కొంచెం నెయ్యి వేసేసి కలిపేసేస్తే తింటారనమాట. ఇంకా బాగా ఇష్టంగా తింటారు. వేడి అన్నంలో కానీ లేదంటే ఒక ఇడ్లీ లేదంటే వాటిలో కూడా బాగానే ఉంటుంది. దోశ వాటిలో కూడా బాగానే ఉంటుంది. మనం దోశ వేసుకున్నప్పుడు ఈ పొడి వచ్చేసి దోశ వేసిన వెంటనే పైన ఈ పొడి చల్లుకొని దోశ వేసుకుంటే ఇంకా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సపరేట్ చట్నీ కూడా అవసరం లేదనమాట. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం సాల్ట్ నాకు ఎందుకు సరిపోలేదు అనిపించింది, అందుకు టేస్ట్ చూసాను, నిజంగానే సరిపోలేదనమాట. సో ఇప్పుడు ఇప్పుడే దించాము కదండి, కొంచెం వేడిగా ఉంది కదా, ఈ టైంలోనే మనం అడ్జస్ట్ చేసేసుకుంటే అది కరిగిపోయి మొత్తం అడ్జస్ట్ అయిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత మాత్రం సాల్ట్కి అస్సలు కలపొద్దు, అసలు రెసిపీ అంతా చెడిపోతుంది అనమాట. మళ్ళీ వేడి చేయకూడదు కూడా, అన్నిసార్లు వేడి చేయకూడదు కూడా మంచిది కాదనమాట కూరలు వచ్చేసి. సో నేను అది ఫ్రై చేసేసి అన్నీ అవుతూ ఉండగానే నేను ఒకసారి ఆల్రెడీ చెక్ చేశానండి. నేను పెట్టిన ఆవిరి కూడా అయ్యిందా లేదని ఒకసారి చూశాను. ఇంకొంచెం ఒక నిమిషం ఉంచితే మంచిది అనిపించేసి నేను అలా ఉంచి ఇది కలుపుతున్నాను అనమాట. సాల్ట్ మొత్తం అన్నిటిలో బాగా కలిసేలా కలుపుకుంటున్నాను. ఇది వేడి మీద ఉంది కాబట్టి ఆల్రెడీ అది వాటర్ కరిగిపోయి కలిసిపోతుంది. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదండి, చూడండి ఎండకి ఎలా అయిపోయిందో, చెట్లు మొత్తం వాడిపోయి వేలాడిపోయి అనమాట ఆకులు మొత్తం. మేము వచ్చేసరికి ఎండ లేదు, మీరు వచ్చిన తర్వాత అలా ఎండ పెరిగిపోయింది అనమాట. ఎందుకో తెలియదు, లాస్ట్ 1 వీక్ నుంచి చాలా ఎండలు వచ్చేసాయి. ఒక 1 వీక్ అంతా వర్షాలు పడ్డాయి, మళ్ళీ 1 వీక్ అంతా బాగా ఎండలు, చాలా ఎక్కువ ఎండలు వచ్చేసాయి అనమాట. ఇది వచ్చేసి ఫారం గడ్డి అంటారనమాట. ఇది ఓన్లీ ఇంట్లోకి అది కాయవు అనమాట, ఓన్లీ గడ్డి రావటమే. ఇది మేత కోసం, పశువుల మేత కోసం మాత్రమే అది ఎలా వేసుకుంటూ ఉంటారు. దాటి గురించి కాయలు కానీ పువ్వులు కానీ ఏమీ రావు, ఓన్లీ పశువుల మేత కోసం మాత్రమే ఉపయోగిస్తారు. అని ఫారం గడ్డి అంటారనమాట. వీడు వచ్చేసి ఎత్తుకోలేదని చెప్పి మా బాబు అక్కడే ఉండిపోయాడండి. వాడికి ఎంత పంతం అంటే మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను కానీ రాడనమాట, అక్కడే ఉంటాడు, అక్కడి నుంచి చూస్తాడు. సో అది వాటర్ తీసుకొస్తున్నారు కదా అని చెప్పేసి మరి ఆడిది అక్కడ రమ్మంటే రావట్లేదు అసలు వాడు. మళ్ళీ వీళ్ళు తీసుకొస్తాను కానీ రాడనమాట. సో ఇక్కడ వచ్చేసి ఎండ బాగా కాస్తుందని చెప్పి బాబు కోసం అని కొబ్బరికాయ కొట్టారండి. పక్కన చెట్లు కూడా ఉన్నాయి మావి. ఇంటి దగ్గర కూడా చెట్టు ఉందండి. కొబ్బరి నీళ్ళు అనేది వాడికి బాగా ఇష్టం అనమాట, తాగుతూ ఉంటాడు. చిన్నపిల్లలు కొబ్బరి నీళ్ళు అనేది చాలా మంచిదండి. ఎండలు కాసినప్పుడు ఇంకా ఎక్కువ పడితే ఇంకా చాలా మంచిది అనమాట. మేము వచ్చేసి తిరుపతి వెళ్ళామని చెప్పాం కదండి, లాస్ట్లో పెట్టాను కదా. సో అప్పుడు వచ్చేసి బాగా నీరసం అయిపోయాడు. ఇంకా ఈ కొబ్బరి నీళ్ళు అనేది బాగా పనిచేసాయండి వాడికి. ఆ వాటర్ పట్టగానే కొంచెం బాగా హెల్దీగా రెడీ అయ్యాడు అనమాట. అప్పటి వరకు చాలా నీరసంగా ఉండేవాడు. సో ఇక్కడ వచ్చేసి నేను తీసినప్పుడు మీకు చూపిద్దాం అనుకున్నానండి. ఆల్రెడీ నేను చెక్ చేసి నేనే తీసేసాను అనమాట. చూసారు కదండి ఎలాగ మొత్తం ఎంత బాగా వచ్చేసి ప్లేట్కి కూడా పెద్దగా అంటుకోలేదనమాట. సన్ని బ్రెడ్ ముక్కల్లాగా వచ్చేసాయి. చాలా మెత్తగా స్పాంజ్ లాగా ఉడికిందనమాట. ఇడ్లీ ఎలా ఉంది అలానే ఉంది. సో గట్టిగా కూడా ఏం రాలేదు, ఎందుకంటే మనం గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి అలా వచ్చింది. అదే మిక్సీలో వేసుకుంటే కొంచెం గట్టిగా వస్తుందేమో అనుకుంటున్నాను. చూడండి స్పాంజ్ ముక్కల్లో వచ్చాయన్నమాట, చాలా మెత్తగా. సో నెక్స్ట్ వచ్చేసి నేను క్లాత్ అనేది మళ్ళీ నానబెట్టి కొంచెం జాడించినట్టు చేసేసి మళ్ళీ వాష్ చేశాను. కొంచెం చేసి ఆ క్లాత్ వేసి క్లాత్ మీద వేస్తున్నాను అనమాట. అలా అయితే మనం ఇంకా ఈజీగా తీసేసుకోవచ్చు. సో వేసేసి క్లాత్ కూడా దాని మీద కప్పేసుకుంటే కొంచెం మన మినపప్పు ఏంటంటే తడి తగిలితే అది అంటుకోదు అనమాట. సో కొంచెం తడుపుకొని దాని మీద కొంచెం పలుచగా పామేసుకుంటే ఈవెన్గా ఉంటుంది. ఒక దగ్గర లావుగా, ఒక దగ్గర సన్నంగా కాకుండా సమానంగా ఉంటుంది అనమాట. అలా చేసేసుకొని ఆ క్లాత్ పైన కప్పేసుకొని మరి ఇందాక పెట్టుకున్నట్లే మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని పెట్టుకుంటే మనకి ఇది వచ్చేసి ఇంకా బాగా కుక్ అవుతుంది అనమాట. నేను స్టార్టింగ్ అలా క్లాత్ వేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకు మళ్ళీ క్లాత్ కంటుకోవడం పైన వేస్తే సరిపోద్ది అనుకున్నాను. సో ఇలా కూడా చూపిస్తే బెటర్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా కూడా చూపిస్తున్నాను అనమాట.
ఆ క్లాత్ కడదాం అనుకున్నాను, ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా అలా పైన కూడా వేసేస్తున్నాను అనమాట. మనం వాటర్ అనేది చెక్ చేసుకోవాలండి. వాటర్ అనేది ఇంకిపోతే మొత్తం మాడిపోతుంది. సో వాటర్ అనేది కొంచెం తగ్గుతుంది అనే టైంకల్లా మనం తీసేస్తే ఆ వాటర్లో ఆవిరేలోగా అయితే కుక్ అయిపోతుంది. మరి ఆ వాటర్ అయ్యే చివరి వరకు అన్న కూడా అవసరం లేదు. మినపప్పు వచ్చేసి బేగా ఉడికిపోతుంది అనమాట. కాకపోతే ఏదన్నా అప్పుడు ఆ టైంలో వచ్చేసి కుండల్లో పెట్టి దాని మీద జిబ్బులు ఉంటాయి. జిబ్బులు తెలిసే ఉంటుందండి మీకు. ఎదురు కర్రలతో చేస్తారు కదా, అన్నం వార్చుకోవడానికి వాటికి యూస్ చేస్తారు, నీళ్ళు వడపోసుకోవడానికి. వాటి మీద పెట్టేవారు అనమాట. మా నాన్నమ్మ వచ్చేసి అప్పుడు చాలా రకాల కుడుములు చేసేదండి. బెల్లం పిండి వేసి చేసేదనమాట. గోధుమ పిండిలో అనుకుంటానండి. గోధుమ పిండిలో కొంచెం బెల్లం వేసి కుడుములో చేసి పెట్టేది. లేదంటే బియ్య పిండిలో బెల్లం వేసి కలిపేసి కొంచెం గట్టిగా అలాగా చేసి కుడుములు చేసేదనమాట. ఇంకా రాగి ఉలవ పిండితో కూడా చేసేదండి. చాలా బాగుండేవి. చాలా మంచి ఫుడ్ కూడా. ఇంకా అందులో ఏం లేదండి, పిండి ఉంటుంది. ఆ పిండిలో కొంచెం వచ్చేసి మనం బెల్లం కలిపేసుకొని అందులో గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకొని ఉండలో చుట్టుకొని వేసుకుంటే సరిపోద్ది అంతే. ఇంకా దానికి పెద్దగా ఏమీ ఉండవు అందులో. ఆయిల్ కానీ ఇంకా అలాంటిది ఏమీ అవసరం లేదు. ఆ కుండలో కొంచెం వాటర్ వేసి పైన జిబ్బులు పెట్టి వేసేసేవాళ్ళు. లేదంటే వరిగడ్డి తెలిసి ఉంటుంది కదండి, ఆ వరిగడ్డ వచ్చేసి బాగా నానబెట్టేసి ఆ వరిగడ్డ వేసి వరిగడ్డ మీద ఇవన్నీ పెట్టేవారు అనమాట. ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఈ వరిగడ్డ మీద ఇవన్నీ కుడలన్నీ చేసి పెట్టేసి మూత పెట్టేసేవారు. ఆవిరి మీద ఉడికించేవారు అనమాట. చాలా బాగా ఉడికేవి కూడా. సో ఇది వచ్చేసి కొంచెం పిండి పలుచగా ఉంటుంది కాబట్టి మనం ఇలా ప్లేట్స్లో కానీ అట్లా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అలా వాటి మీద పెట్టుకుంటే ఏమంటే కారిపోతూ ఉంటుంది అనమాట. బాగా ఉడుకుతుంది కానీ కారిపోతూ ఉంటుంది. సో ఈసారి మీకు వచ్చేసి నేను గోధుమ పిండితో కుడుములు కూడా చేసి చూపిస్తానండి. సో నెక్స్ట్ వచ్చేసి వీడియోలో ఎప్పుడైనా వీలైతే మీకు గోధుమ పిండితో కుడుములు కూడా ఎలా చేస్తారో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా ఆయిల్ యూస్ చేస్తున్నానండి. మరి ఎక్కువ ఆయిల్ ఏం వేయలేదు. ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను కాబట్టి నాకు పెద్దగా ఆయిల్ ఏం అవసరం లేదనమాట. ఆ కొద్దిగా ఆయిల్లోనే ఆ పిండి నానబెట్టుకున్నాను. అప్పటికి వచ్చేసి ఒక అరగంట అయ్యిందండి నేను వేసే టైంకి. సో మన చికెన్ ఎప్పుడైనా వచ్చేసి కొంచెం ఇలా దూరంగా వేసుకోవాలండి, తక్కువగా. మరి ఎక్కువగా అంటుకున్నట్లు వేసుకుంటే ఏమవుతుందంటే స్టార్టింగ్లోనే అది ఆయిల్ అనేది అంత హీట్ ఉండదు కాబట్టి కొంచెం హీట్ ఉంటుంది. ఆ హీట్లోనే మళ్ళీ అది చల్లబడిపోయింది అనుకోండి, ఆయిల్ అంతా పీల్చేస్తాయి అనమాట. ఆ ముక్క కూడా చప్పగా అయిపోయి ఉడకవు, అదొకలా తయారవుతాయి. సో ఎప్పుడైనా స్టార్టింగ్ మనం ఏదైనా సరే అండి, ఏమన్నా గారెలు బూరెలు అలాంటివి కూడా వేస్తుంటాం కదా, ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై చేసినప్పుడు స్టార్టింగ్ కొద్దిగా వేయాలండి. కొద్దిగా వేసి అది ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇంకో వేస్తాం కదా, అప్పుడు వచ్చేసి మనం ఎక్కువ వేసుకున్నా పర్లేదు అనమాట. అప్పటికి ఆయిల్ అనేది బాగా హీట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను కొంచెం కలుపుకొని అలా వేసేసుకున్నాను అన్నమాట చికెన్ ముక్కలు. అవన్నీ ఉప్పు కూడా అవన్నీ సరిపోయాయి అనమాట. మనం వేసే ముందే కొంచెం సాల్ట్ సరిపోయింది లేదు చూసుకోవాలి. ఇందులో పెప్పర్ పొడి అదే అండి, మిరియాల పొడి అంటారు కదా, మిరియాల పొడి అనేది కూడా వేసుకోవచ్చు అనమాట. కాకపోతే నాకు ఘాటు ఎక్కువగా ఉందని చెప్పేసి నేను మిరియాల పొడి అనేది వేయలేదు. ఒకవేళ మా బాబు కూడా తింటాడు కదా, మరి కారం ఎక్కువైపోద్ది అని చెప్పి వేయలేదన్నమాట. సో చూసారు కదండి, నేను ఏం కలర్ వేయలేదన్నమాట. కానీ కూడా అది వేగి ఆ కలర్ వచ్చింది బాగా కుక్ అవ్వడం వల్ల. సో మనం ఎప్పుడైనా వచ్చేసి కలర్ బయట మాత్రం ఖచ్చితంగా కలర్ యూజ్ చేస్తారండి, అవి అంత మంచిది కాదు హెల్త్గా వచ్చేసి. సో మన ఇంట్లో చూడండి, నేను ఆల్రెడీ కలర్ కూడా ఏం వేయలేదన్నమాట. అలా వేగుతూ ఉండడం వల్ల, పసుపు వేసి అలా వేపుతూ ఉండడం వల్ల ఈ కలర్ వస్తుంది. బాగా ఉడుకుతాయి అనమాట, లోపల నుంచి కుక్ అవ్వడం వల్ల కూడా మంచి కలర్ అనేది వస్తుంది. అసలు మరీ ఎంత డీప్ ఫ్రై చేసుకొని ప్రతిసారి తినడం అంత మంచిది కూడా కాదు. మనం ఎప్పుడైనా తిన్నప్పుడు అలా చేసుకుంటే ఎప్పుడో ఒకసారి చాలా మంచిదే, కొంచెం తినడానికి కూడా బాగుంటుంది. సరే అందుకే కొద్దిగా ఆయిల్లోనే అన్నీ వేసేసానండి. ఇంకా ఆయిల్ కూడా నేను ఎక్కువ వేయలేదు. సో వేసిన కొంతసేపు అలానే వదిలేయాలండి. వదిలిన తర్వాత అటు ఇటు తిప్పుగా అప్పుడు కొంచెం అవనేది పిండి వాటికి పట్టిన మసాలా ముద్ద అనేది విడకుండా ఉంటుందన్నమాట. లేదంటే మనం పెట్టిన వెంటనే ఇలా కలిపితే మసాలా ముద్ద అంతా వాటి నుంచి ఊడిపోయి మొత్తం ఆయిల్ అంతా చెత్తగా తయారైపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ పెట్టాను కదండి, అది కూడా కుక్ అవుతుందా లేదని చూడడానికి అని చెప్పేసి చూసాను. యాక్చువల్లీ అది అవ్వలేదన్నమాట. మళ్ళీ వచ్చేసి నేను ప్లేట్ పెట్టేశాను. ఇంకా చూసారు కదండి ఎంత ఎండ వచ్చిందో, అసలు అప్పుడు అనుకోలేదు. బయటకు వచ్చి అలా చూసేసరికి చాలా ఎక్కువగా ఎండ వచ్చింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఆయిల్ అనేది ఆల్రెడీ వేరే అయిందనమాట. ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా వచ్చేసి ఈవెన్గా కుక్ అవుతాయి అనమాట. నాకు వచ్చేసి అది ఒక
అరకిలో అనుకుంటానండి ఆ చికెన్ వచ్చేసి. ఒక అరకిలో చికెన్ వచ్చేసి నేను 3 టైమ్స్కి వేసాను అనమాట ఇలాగా. సో చిన్న చిన్న ముక్కలన్నీ ఒకే సైజులో కట్ చేసుకుంటే అన్నీ ఒకేసారి ఉడుకుతాయి అనమాట. పెద్ద ముక్కలు చిన్న ముక్కలుగా ఉన్నాయనుకోండి అవి త్వరగా ఉడకవు, చిన్నవి వచ్చేసి మాడిపోతూ ఉంటాయి, రెసిపీ అంతా వేస్ట్ అవుతుంది అనమాట. సో అంత వచ్చేసి మ్యాక్సిమం మీరు బోన్లెస్ చికెన్ తీసుకొచ్చి అది సమానంగా కట్ చేసుకుంటే మంచిదన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను చికెన్ ఆల్రెడీ 2 టైమ్స్ వేసి తీసేసాను కదండి. అది మా వాడు ఒక్కొక్కటి టేస్ట్ చేస్తున్నాడు అనమాట. సో మ్యాక్సిమం అలా తినడు, కానీ ఏదైనా ఒకటి నచ్చిందంటే వాడికి అది తీసుకుంటాడు అనమాట. మ్యాక్సిమం వాడు తినాలి, అడిగి తినాలంటే చాలా కష్టం, వాడు తినడు మ్యాక్సిమం. సో ఇది మాత్రం వాడికి నచ్చిందనమాట. వాడు అడగకుండానే ఒకటి తీసుకొని టేస్ట్ చేసి తింటున్నాడు. ఇక్కడ వచ్చేసి నేను గిన్నెలని వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అవి ఎండిపోయిన తర్వాత మళ్ళీ అవి వాష్ చేయడం చాలా కష్టం, చాలా చిరాకుగా ఉంటుంది నాకైతే. సో అందుకని చెప్పేసి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు అవి కడిగేసుకొని పక్కన తోముకొని పెట్టుకుంటే కొంచెం పని అయిపోతుంది కదా అని చెప్పి నేను అప్పుడే వాష్ చేసేసుకుంటున్నాను. సో మీరు ఇలాంటి కుడుములు ఎప్పుడైనా తిన్నారా, లేకపోతే ఇంతకుముందు చేసుకున్న మీకు నాన్నమ్మ కానీ అమ్మమ్మలు కానీ ఎవరైనా చేసి పెట్టారా, ఏమైనా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను వచ్చేసి బెల్లం కుడుములు తిన్నానండి. వచ్చేసి ఇంకా ఉలవలు ఉంటాయి కదండి, వాటితో చేసినవి కూడా తిన్నాను. అవి చాలా బాగుంటాయి కూడా. ఇంకా వాటికి ఎలాంటి నూనె కూడా మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు. పిండితో కొంచెం బెల్లం కలిపేసి పెట్టుకుంటే అంతే, ఇంకా అయిపోయినట్లు. వాటి పెద్ద పనే ఉండదు, కానీ మంచి హెల్దీ అనమాట అవి. ఇక్కడ వచ్చేసి మా డాడీకి చాలా ఇష్టమైన చికెన్ పకోడీ తింటున్నారు అనమాట. మా డాడీకి ఇలా చికెన్ పకోడీలు చేస్తూనే ఇష్టం ఉంటుందండి. కూరలో చికెన్ కూర చేస్తే నచ్చదు అనమాట. ఇక్కడ మా వాడు వచ్చేసి ఆల్రెడీ ఒకటి తిన్నాడో లేదో అప్పుడు వాటర్ తాగుతున్నాడు అనమాట. కొంచెం కారంగా అనిపించిందేమో అనుకుంటున్నాను, లేదంటే ఎండకు తాగుతున్నట్టున్నాడు. ఈ బాటిల్ అనేది నేను కొన్నప్పుడు అనుకున్నాను వీడికి తాగగలలేదు, నచ్చుతుందా లేదా అని చెప్పి అనుకున్నాను. కానీ ఈ బాటిల్ అనేది వాడికి బాగా నచ్చింది అనమాట. అప్పటి నుంచి వాడు అందులో వాటర్ నింపుకొని తాగేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ఫస్ట్ అయిపోయింది కదండి, ఆ కుండలోకి తీసేసుకున్నాను అనమాట. ఆకు పెట్టుకొని కొబ్బరి పొడి కూడా అందులో తీసేసుకున్నానండి. ఆకు పెట్టుకుంటే కొంచెం ఆకులో ఎప్పుడైనా అరిటాకులో వచ్చేసి మనం అన్నం కానీ ఏమైనా వేడిగా ఉన్న పదార్థాలు పెట్టుకొని తింటే అందులో ఆకులో ఉన్న గుణాలు కూడా మనకి ఆహారం ద్వారా వెళ్తాయని చెప్తూ ఉంటారు, చాలా మంచిదని చెప్తూ ఉంటారు. మీకు తెలుసో లేదో పనస చెట్టు ఆకులు ఉంటాయి కదండి, ఆకులతో ఇడ్లీలు పెడుతూ ఉంటారు. ఇడ్లీ కానీ ఎవరైనా ఆవిరి కుడుములు లాంటివి పెడుతూ ఉంటారు. అది కూడా ఆకుకున్న గుణాలు, ఔషధ గుణాలు అనేది మనకి ఆహారం ద్వారా వస్తాయి అన్నమాట, చాలా మంచిది కూడా. సో ఇక్కడ వచ్చేసి నేను ఆకులో వడ్డించానండి. మా మమ్మీ మా డాడీ బాబు తింటున్నారు అనమాట. బాబుకి అసలు ఎంత పెట్టినా నాకు తినలేదు. ఫస్ట్ ఇంటికి వెళ్ళి తినిపించినప్పుడు మాత్రమే తిన్నాడు, అక్కడ ఉన్నప్పుడు తినలేదు అనమాట, లేచేసాడు. సో రెసిపీ అయితే బాగుందని చెప్పేసి మా డాడీ మమ్మీ అన్నారనమాట. వాళ్ళకి నచ్చిందని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ వంటలు మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ చేయండి. ఈ వంటలు మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూసి ట్రై చేయండి. చిన్నపిల్లలకి మంచి రెసిపీ అనమాట. ఈ ఆవిరి కుడుము వచ్చేసి ఇది నెక్స్ట్ పోయి పెట్టాను కదండి, అది తీసాను అనమాట. ఇది కూడా చాలా బాగా వచ్చింది, మంచిగా ఉడికింది అనమాట. సో ఫస్ట్ టైం ట్రై చేసినప్పటికీ మంచి సక్సెస్ అయ్యింది. రెసిపీ వచ్చేసి చాలా బాగుంది. మీ పిల్లలకు కూడా ఇలాంటి రెసిపీ తయారు చేసి పెట్టండి, బలంగా తయారవుతారు. అండ్ వీడియో ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. వీడియో వచ్చేసి ఫుల్గా చూసి లైక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.